Divine morning, dear youth of India and the world. DVM Global welcomes you all to ధ్యాన యువ. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు జీవిత వికాసానికి కావాల్సిన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం మనం ఈ సిరీస్ ద్వారా. ఈనాటి ధ్యాన యువలో మనం ఫెయిల్యూర్ టు సక్సెస్, ఒక 8th క్లాస్లో ధ్యానం నేర్చుకొని టీనేజ్లోనే ధ్యానం అందితే వచ్చిన ఆ ఫెయిల్యూర్స్ని సక్సెస్గా ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు అనేదే మన పిరమిడ్ మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ఫెయిల్యూర్ ఏంటి, దాన్ని సక్సెస్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మన మెడిటేషన్, స్పిరిచువాలిటీ పాత్ర ఎంత ఉంది, వారు ఇంకా ఏమేం చేశారు, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ వస్తే ఏం చేయాలి, అసలు వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలనేదే ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు. చిన్ననాటి నుండే ఒక మెడిటేటర్గా ఉండి ప్రస్తుతం ఐటీ మేనేజర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి దీపక్ గారు. వారితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దీపక్ గారు, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో దీపక్ గారు, మీరు చెప్పండి, మీరు 8th నుండి ధ్యానం చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ టు సక్సెస్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ ఎలాంటి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం ఎలా అంటారు? సో నాకు స్టూడెంట్ లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే స్టూడెంట్ అంటే పుట్టినప్పటి నుంచి, అవేర్నెస్లో ఉన్నప్పటి నుంచి స్టూడెంట్ మెడిటేషన్ రాకముందు వరకు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఏదైనా చెప్తే నాకు గుర్తుండకపోయేది. సో టీచర్ ఏదైనా హోంవర్క్ ఇస్తే నేను ఇంటికి వెళ్తే మర్చిపోయేవాడిని అసలు ఏం హోంవర్క్ ఇచ్చారని. మనకు తెలిసే ఉంటుంది, అంటే మనం ఫ్రెండ్స్కి అడిగి రాసుకొని వచ్చి మళ్ళీ అట్లా చేసామన్నమాట. సో మెమరీ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేదన్నమాట. మా జాయింట్ ఫ్యామిలీలో ఏమయ్యేదంటే, నా తమ్ముళ్ళు బాగా చదివేవాళ్ళు, మా అన్నలు బాగా చదివేవాళ్ళు, ఏదైనా పని చెప్తే వాళ్ళు బాగా చేసేవాళ్ళు. నాకు మాత్రం ఏదంటే ఏదైనా పని చెప్తే నేను పని కూడా చేయకపోయేవాడిని, అంటే కరెక్ట్గా అంటే గుర్తుండకపోయేది. ఏదైనా పోయి తీసుకురారా అని అన్నారు అనుకోండి, సగం దూరం వరకే వెళ్ళి మర్చిపోతా, చేతితో మనీ ఉండేది మర్చిపోతా అనమాట, ఎందుకు వెళ్తున్నాం మనం అనేది మర్చిపోతా. అప్పుడు చాలా తిట్లు పడేది నాకు, అంటే నువ్వు వేస్ట్ గాడిరా, నీకంటే నీ తమ్ముడు, ఇప్పుడు అన్న నయం అన్నారు అనుకోండి, బాగానే ఉంటది, పెద్దోళ్ళు కదా అని, నీకంటే నీ తమ్ముడు నయంరా అన్నాడు అనుకోండి, అరే ఈ నాలో ఏం లోపం ఉంది, నా ఏం మిస్టేక్ ఉంది, ఎక్కడ మిస్ అవుతుంది అనేది, అంటే ఆత్మ న్యూన్యత భావం అంటారు కదా, అది బాగా ఉండేది అనమాట. సో నాకు అక్కడ ఒక రకంగా ఫీలింగ్ ఉండేది, నేను బాగా చదవాలి, నేను సక్సెస్ కావాలి, కాన్ఫిడెంట్ అంటే అందరి ముంగట నేను బాగా చూపించుకోవాలి అని చిన్నప్పుడు ఉండేదన్నమాట. సో స్లోగా ఏమయ్యేదంటే, నాకు అది చదవండి, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: హనుమాన్ చాలీసా 41 రోజులు చదివితే మీ కోరికలు తీరుతాయి, ఇలాంటివన్నీ చేసేవాడిని, చేసేవాడిని. ఎవరు ఏం చెప్పినా చేయడమే, అంతే, ఏది దొరికితే అది వెళ్ళిపోవడం అనమాట. మొత్తం మీద పట్టుదల వచ్చింది, ఉండేది. ఇంత ఇన్ఫీరియర్ గా ఫీల్ చేస్తున్నారు, చూపించాలి, రైట్. సో తర్వాత ఏమేదంటే, గాయత్రి మంత్రం చదవమని అనేవాళ్ళు, అది కూడా 1,00,000 సార్లు చదువుంటా. ఓం భూర్ భువస్వ ఉంటది కదా, సో అది చేసినప్పుడు కొద్దిగా చేంజ్ వచ్చింది అనమాట. అంటే కొద్దిగా అవేర్నెస్ లో ఉండడము, లేదా చదువు కొద్దిగా బాగా చదవడము, కానీ ఇంకా సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో ఎప్పుడైతే నాకు ధ్యానం నేర్పించింది నరేంద్ర ముదల్కర్ గారు, వాళ్ళ ఇంటి ముంగట ఉండేవాళ్ళం. యాక్చువల్గా వాళ్ళ అమ్మ నేర్పించారు నాకు, ప్రేమ అని చెప్పేసి మేడం. అయితే అజ్జి అని పిలుస్తాం అనమాట, అంటే నాయనమ్మ అని. అయితే వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు అన్నీ నేర్పించుకుంటూ ధ్యానం నేర్పించారనమాట. స్వాధ్యాయం నేర్చారని అప్పుడు కూడా పెద్ద ఎఫెక్ట్ ఉండకపోయేది, కానీ ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాకు, అంటే ఈ మంత్రాలు, ఈ స్తోత్రాలు ఇవన్నీ చదివిన తర్వాత కూడా హ్యాపీనెస్ రాంది 1 గంట ధ్యానంలో వచ్చేదనమాట. కానీ ధ్యానం చేస్తే నా మెమరీ పవర్ పెరుగుతుంది, లేకపోతే నేను ఇంటెలిజెంట్ అవుతాను, ఇవన్నీ నాకు అంతా చెప్పేవాళ్ళు కాదు, చేసుకుంటూ వెళ్ళానమాట. కానీ స్లోగా పికప్ అయ్యా చదువులో. ఎట్లా అంటే, టీచర్ క్లాస్లో చెప్తుంటే వినడం అనమాట. ముందు ఎట్లుండేది, మనకు 100 రకాలుగా బ్యాక్గ్రౌండ్ ఏదో నడుస్తుంటది. టీచర్ ఏదో చెప్తుంటది, ఇంట్లో మమ్మీ తిట్టింది, లేకపోతే నాన్న ఇట్లా నడుస్తుంటది, ఎవరికైనా అంతే, ఇప్పుడైనా అందరికి అదే ఉంటది. సో అక్కడ నుంచి స్లోగా టీచర్ ఏం చెప్తున్నారు, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంటే గుర్తుండిపోవడం,
లేకపోతే మర్చిపోవడం ఇట్లా జరిగింది. నెసరీ మర్చిపోవడం వరకు వచ్చేది. ఈ మర్చిపోయే వరం అనేది అవసరం లేని మర్చిపోయేదాకా వచ్చింది. అవసరం ఉన్నాయి గుర్తు పెట్టుకునే కెపాసిటీ డెవలప్ అయ్యింది స్లోగా. అది నాకు తెలియదు. మెడిటేషన్ లో ఉన్న పవర్ తెలియకుండానే డెవలప్ అయింది. వండర్ఫుల్. సో అట్లా డెవలప్ అవుతూ కాన్సన్ట్రేషన్ పెరగడము, చదువులో స్లోగా ఒక 35-40 వచ్చేది 50-60 రావడం స్టార్ట్ అయింది అనమాట. సో డెవలప్ అవుతుంది. ధ్యానం అట్లనే నేర్చుకుంటున్నాను. ధ్యానంలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాయి, అది వేరే ఎప్పుడన్నా చెప్తాను. రైట్. బట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇంకా దాన్నే పట్టుకొని ఉన్నాను అనమాట. అరే ఇదేదో బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది కంటిన్యూ చేద్దాం. చేంజెస్ కనబడుతున్నాయి. నేను చెప్పే మాటలు, చేసే చేష్టలు అన్ని కనబడుతున్నాయి అనమాట. మా నాన్నకి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఉండదు. మా అన్న ఏదో ఐఏఎస్ అయిపోతాడనే కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కదా, వీడు బతికితే చాలరా, సర్వైవ్ అయితే చాలరా అనే ఫీలింగ్ లో ఉండాడు అనమాట. ఓకే. సో మా నాన్నతో పాటు ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండకపోయింది. మా అమ్మ అంటే అమ్మ ప్రేమ ఉంటుంది కాబట్టి ఏదైనా బాగుందని అంటారు. రైట్. సో అలాంటి లైఫ్లో స్లోగా నేను డెవలప్ అయ్యి ఎలా ఉండేదంటే ఇంకా ఫోకస్ ఎక్కువ, అంటే లోపల నుంచి అది ఇది ఉండేది కదా, అంటే పట్టుదల ఉండేది, ఎక్కడ చేయాలి. వీళ్ళందరూ అంటున్నారు నేను నేనేమో ఫస్ట్ ర్యాంక్ కొట్టాలని టార్గెట్ అనమాట. నేను ఉండేది ఫెయిల్యూర్, 35-30 వస్తేనే పాస్. అట్లాంటిది ఫస్ట్ ర్యాంక్ ఎట్లా కొడతానో తెలియదు, కానీ ప్రాక్టీస్ అంటే ఎట్లా అట్లా కొట్టాలి, ఏదో ఒకటి అనేది బాగా లోపల ఉండేది, కసిలు ఉండేది అనమాట. సో అట్లా ఒకసారి మ్యాథ్స్ లో కొద్దిగా ఎక్కువ రావడం వచ్చింది, ఫస్ట్ రావడం వచ్చింది అనమాట. మ్యాథ్స్ ఫస్ట్ ఒక అంటే మామూలు యూనిట్ టెస్ట్ పెడితే అందరికంటే ఎక్కువ రావడం చూసి టీచర్ కూడా ఆశ్చర్యపోయింది. ఏంట్రా వీడు మామూలుగా ఉండేటోడు, ఈడేంద్రా అని. డౌట్ రాలేదు, ఎందుకంటే ఫస్ట్ నేనే కదా, నాది ఎవడన్నా కాపీ కొడతాడు కానీ నేను ఎవరికి కొట్టలేను. సో అప్పటి నుంచి వాళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేషన్ అంటే కొద్దిగా చీప్ గా చూస్తారు కదా, అంటే వీడు చదవడం చీప్ కాదు కానీ వర్డ్ కరెక్ట్ కాదు, సంథింగ్ లైక్ అంటే డల్ స్టూడెంట్ స్లో లెర్నర్ నుంచి వీడికి ఏదో ఉంది, ఏదో టాలెంట్ ఉంది అని వాళ్ళు రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో అట్లా ఒక 8th క్లాస్లో అంటే 7th క్లాస్లో డక్కాలు ముక్కి తిని పాస్ అయినా అనమాట. 35-40 వచ్చి పాస్ అయ్యేవాడిని. 10th క్లాస్ రాగానే ఒక సర్ప్రైజ్ అయిందనమాట. అప్పటికి నేను డెవలప్ అయిపోయాను. 10th రాగానే ఒక భయం ఉండేదన్నమాట, ఖచ్చితంగా పాస్ కావాలి అని. నా నెగటివ్ ఎక్కడెక్కడ ఉన్నాయో, అంటే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టము, బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. మ్యాథ్స్లో ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎక్కువ సేపు స్పెండ్ చేయాలి మ్యాథ్స్ లో, అంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. టైం ఎక్కువ పెడుతుంటా కొద్దిగా మీరు దాని మీద ఎక్కువ అంటే మంచిగా రాయడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో అది నేను అప్పుడే నేర్చుకున్నాను, అప్పుడే తెలిసింది నాకు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే మ్యాథ్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యాథ్స్ లో నాకు తెలిసింది ఏంటంటే 100 out of 100 కొట్టచ్చు, వేరే సబ్జెక్ట్ లేదు కొట్టలేదు, దానికి ఛాన్సెస్ ఉంది. ఇంకోటి మా అన్న బాగా మ్యాథ్స్ లో చేస్తాడు అనే ఫీలింగ్, మా అన్న డామినేట్ అంటే ఓడగొట్టాలి అనేది. సో అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత 10th రాగానే నాకు ఒకటి అనిపించింది అనమాట, ఒట్టి మ్యాథ్స్ చేస్తే కష్టం, ఎందుకంటే ఫెయిల్ అంటే ఫెయిల్ అంటారు. నువ్వు హిందీలో ఫెయిల్ అయినా, ఇంగ్లీష్ లో ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అంటారు తప్ప ఫెయిల్ అంటారు. కాబట్టి మ్యాథ్స్ వదిలేయడం కాకుండా అన్నిటినీ ఫోకస్ చేశాను అన్నమాట, అన్ని సబ్జెక్ట్స్ మీద. ఒక్కటి చేసుకుంటూ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. నార్మల్గా ఏమైందంటే మా నాన్న కాన్ఫిడెన్స్ లేదని చెప్పాను కదా, మా నాన్న ఏం చేసేవాడంటే ఈ న్యూస్ పేపర్లు ఇవన్నీ వస్తాయి, అప్పుడు రిజల్ట్స్ వచ్చేవి. అవును, పేపర్లో 10th క్లాస్ రిజల్ట్స్. అయితే మా అన్ననే చాలా కష్టపడి పాస్ అయ్యింది, వీడి మొహం వీడికి ఏమవుతుంది అని. అప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ ఇట్లా ఉండేది. సో 2nd క్లాస్లో చూశాడు నా నంబర్, అప్పుడు నంబర్ ఉండేది హాల్ టికెట్, చెక్ చేసుకోవడం అనమాట. చూస్తే రాలేదు. 3rd క్లాస్లో చెక్ చేశాడు అనమాట, కనబడలేదు. పేపర్ తీసి పడేశాడు అనమాట, అయిపోయింది వీడు ఫెయిల్, పెద్ద పెద్దోళ్ళే కాలేదు, వీళ్ళు ఎట్లా అయినారు అని చెప్పేసి ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పేపర్ పక్కన పడేశాడు అనమాట. పడేసేసరికి మా అన్న కాల్ చేశాడు అనమాట. మా అన్న చేసి, నన్ను దీపు అని పిలుస్తారు ఇంట్లో, దీపు పాస్ అయ్యాడు నాన్న అంటే, ఎక్కడరా పాస్ అయింది, నేను 2nd క్లాస్ చూసినా, 3rd క్లాస్ చూసినా, వాడు ఎక్కడ పాస్ అవుతాడు రా అంటే, లేదన్న వాడు 1st క్లాస్లో పాస్ అయినాడు. అది అనగానే సర్ప్రైజ్ అయిపోయినమాట. వీడు పాస్ 35 తెచ్చుకోవడమే ఎక్కువ, పాస్ కావడం ఎక్కువ, పాస్ కావడం కాకుండా 1st క్లాస్ ఏందిరా అని చెప్పి ఆ పడిపోయిన పేపరు తీసుకొచ్చి చూసిండంట. చూసి ఇంకా షాక్ అనమాట,
ఆ ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట, ఫస్ట్ షాక్ మన సో మెడిటేషన్ ద్వారా వచ్చిన కాన్ఫిడెన్స్, మెమరీ పవర్ ఎస్ 10th లో ఫస్ట్ ర్యాంకర్ గా తీర్చిదిద్దింది. ఎస్ 7th, 8th, 9th లో చాలా ఇబ్బందులు పడ్డ Yes. ఒక దీపక్ Yes. అద్భుతంగా ఎదిగాడు. ఎస్ వాహ్, మెడిటేషన్ బెనిఫిట్ ఎవరు చెప్పలే, Yes. యు ఆర్ ద ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎస్ వాహ్, సూపర్. అప్పటికి మెడిటేషన్ చేస్తే ఇలా ఉంటాయి, ఇప్పుడు వస్తున్నాయి మీ ఇప్పుడు అప్పుడు ఏం లేదు, చేసుకుంటూ పోవడమేనా, చేసుకుంటూ వెళ్ళడం. 90s లో ఎస్ అట్లా ఫస్ట్ షాక్ తగిలింది అనమాట మా Done. నాన్న. తర్వాత ఇంకా నేను అవేర్నెస్ లో ఉండడము, ఏదైనా చెప్తే గుర్తు పెట్టుకోవడము, లేకపోతే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండేదన్నమాట. ఒకసారి ఏమైంది అంటే ఇట్లా 9th క్లాస్లో మేము కేరళకి వెళ్ళి వచ్చాం, మా మదర్ కేరళ సైడ్ అనమాట. మేము వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోలో వచ్చాం, సికింద్రాబాద్ దిగి ఇంటికి వచ్చాం అనమాట. సో తొందరలో ఏమైందంటే నేను మా అమ్మ వస్తువులు మర్చిపోయాం, కేరళ నుంచి కొన్ని తెచ్చుకున్నాం తినేవి, మర్చిపోయాం అనమాట. అచ్చా. ఇంటికి రాగానే గొడవ ఇంట్లో, అర్రే ఇట్లా ఆటోలో వెళ్ళిపోతాడు వాడు, 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉన్నాడు కదా, ఎక్కడెక్కడో ఉంటుంది ఆ వస్తువులు లోపల, వాడు చూసుకోలేదు, వాడు వెళ్ళిపోయాడు అనమాట. సో నేను ఏం చేశానంటే ఎట్లైనా వాడిని పట్టుకోవాలి, ఎట్లైనా తీసుకురావాలి, మీ ఇంటికి వచ్చి అంటే సాయంత్రం అయ్యే లోపల మా నాన్న వస్తాడు, తిడతాడు, అది ఎట్లైనా సాధించాలి అని చెప్పేసి నేను అనలైజ్ చేశాను అనమాట, ఎట్లా పట్టుకురావాలి. సో నాకు ఒకటి గుర్తుకొచ్చింది, మన అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు బాగా గుర్తుంటుంది ఏ విషయమైనా. మెమరీ. అయితే సికింద్రాబాద్ నుంచి వస్తుంటే అప్పుడే నోట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట, ఆటో ఎవరు ఎక్కుతున్నారు, ఆటో నంబర్ అని ఇట్లా పేర్లన్నీ నోట్ చేసుకునేవాళ్ళు. సో నేను ఆ పోలీస్ దగ్గరికి వెళ్ళాను అనమాట, రైల్వే స్టేషన్లో వెళ్ళి, సార్ ఇట్లా నేను ఈ టైంలో ఇట్లా మేము దిగాము, మీరు అప్పుడు రాసుకున్నారు కదా, అది నంబర్ ఇస్తారా అని అనమాట. ఆ నంబర్ ఇచ్చారు, ఆటో నంబర్. అది తీసుకెళ్లి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళారు, అది ఎక్కడ ఉంది అంటే సికింద్రాబాద్లో ఉంది అన్నారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వాడి దగ్గర అడ్రస్ పట్టుకొని, వాడు అడ్రస్ ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి వాడి ఇంటికి వెళ్తే వాడు రెంట్కి ఇస్తున్నాడు అంట ఆటో. సో వాడి దగ్గరికి వెళ్తే వాడు అన్నాడు, మీకు ఇప్పిస్తాము, మీ ఎక్కడైతే ఆయన డ్రాప్ చేశాడో అక్కడ వచ్చేస్తాడు అని ఫోన్ నెంబర్ అవన్నీ తీసుకొని నేను వస్తే వాడు సాయంత్రం లోపల ఆటో వచ్చింది అనమాట ఇంటికి, సామాన్ అంతా వచ్చేసింది. అక్కడ మా నాన్నకు ఇంకో షాక్ అనమాట, అంటే మొత్తం మర్చిపోయిన వ్యక్తి ఇన్ని చేయగలిగాడంటే సంథింగ్ ఎల్స్, మీలో టాలెంట్ గుర్తించారు నాన్నగారు. వావ్. సో అట్లా అంటే షాక్ మీద షాక్ అనమాట. అంటే మా నాన్న అంటే ఒక మామూలు వ్యక్తి చేయాల్సింది, అంటే ఒక పెద్దోళ్ళు చేయాల్సింది ఒక చిన్న పిల్లోడు ఇంకా 10th కూడా పాస్ కాలేదు, వీడికి ఇంత సెన్స్ ఎక్కడ 9th లో స్టార్ట్ అయింది. అంటే ధ్యానంతో అన్ని రకాల అవేర్నెస్లు డెవలప్ అవుతాయి అనడానికి ఎగ్జాంపుల్ కదా దీపక్. ఎస్, వండర్ఫుల్. తర్వాత మరి ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ ప్లస్ ఇప్పుడు సాఫ్ట్వేర్గా రావడానికి ఎక్కడెక్కడ మీ జీవితంలో ఫెయిల్యూర్స్ వచ్చాయి, వాటిని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం? ఇది గ్రేటెస్ట్. చిన్నప్పుడు హై స్కూల్లో జరిగిన ఫెయిల్యూర్స్ని ధ్యాన సాధనతో అవేర్నెస్తో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. ఒక సామాన్లు ఆటోలో పోగొట్టుకుంటే ఆ రోజుల్లో, ఇప్పుడంటే మనకు బుక్ చేస్తున్నాం తెలిసిపోతుంది ఆ నంబర్తో, కానీ ఇప్పుడు ఆ రోజు కూడా పట్టుకోవడం అంటే ఇట్స్ రియలీ మిరాక్యులస్ సక్సెస్. ఒక ఇన్వెస్టిగేషన్ చేసినట్టు. మరి సక్సెస్ టు ఫెయిల్యూర్ కి 2 అద్భుతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్స్ వచ్చాయి. ఇంకా మీ జీవితంలో జరిగిన ఫెయిల్యూర్స్ ఏంటివి, వాటిని ఎలా సక్సెస్ గా ట్రాన్స్ఫార్మ్ అయినాయి? ఎస్, అయితే ఇంటర్మీడియట్ నార్మల్గా గడిచిపోయింది. అంటే కొద్దిగా మా నాన్న కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చింది, వీడు కొద్ది చదువుతాడు అని చెప్పేసి కొద్ది మంచి స్కూల్లో వేసాడు అనమాట. అట్లనే చదవడము, కాంపిటీషన్, మనకు పిల్లల కాంపిటీషన్ ఉన్నట్టు అట్లా ఉండేది నాకు కూడా. సో బాగానే ఒక 75 వచ్చింది, 10th క్లాస్లో 75 వచ్చింది, ఇంటర్మీడియట్లో వచ్చింది అనమాట. తర్వాత ఇంజనీరింగ్లో కొద్దిగా కొమ్ములు వచ్చాయన్నమాట. నేను ఇంజనీరింగ్కి వచ్చేసిన, ఇంకా నన్ను అడిగేటోడు ఎవరు లేడు అనే ఫీలింగ్లో ఉండేది. సో స్టూడెంట్స్ కూడా అట్లనే ఉండేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేదంటే మా 7 సబ్జెక్ట్స్ ఉండేవి అనమాట ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో. ఏ ఇయర్లో ఇంజనీరింగ్ 2002లో జాయిన్ అయ్యాను. 2002. ఓకే. సో అప్పుడు ఎలా ఉండేదంటే 7 కామన్ సబ్జెక్ట్స్, ట్రిపుల్ ఈ అయినా ఈసీ అయినా, నేను కంప్యూటర్ సైన్స్కి వచ్చా. సో ఏ కోర్స్ అయినా అందరికీ కామన్ సబ్జెక్ట్. సో కేర్లెస్గా ఉన్నానో ఏమైందో అంత ఐడియా లేదు, కానీ బాగానే పోయింది, అన్ని మార్కులు అన్ని పోయినాయి అనమాట. 7 సబ్జెక్ట్లో 6 సబ్జెక్ట్స్ పోయినాయి అనమాట ఇంజనీరింగ్లో. సో అది నాకు మళ్ళీ అరే అంటే మనం అవేర్నెస్ లేకుండా జాగ్రత్తగా లేకపోతే ఇట్లా అవుతుంది అని నాకు మళ్ళీ రియలైజ్ అయ్యా. సో చాలామందికి 2-3 సబ్జెక్ట్స్ పోతే అంటే మనం కొద్ది ఇంటెలిజెంట్ లాగా కొద్దిగా బిహేవ్ చేస్తాం అనమాట. వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ అరే ఈడు బిల్డప్లు ఇస్తాడరా, ఈడు చూస్తే ఏమో 6 సబ్జెక్టులు పోయినాయి, వాడికంటే నేను 2 పోయినాయి, 1 పోయినాయి అని ఇట్లా కామెడీ చేసేవాళ్ళు అనమాట. సో మళ్ళీ ఫోకస్ పెట్టా, ఇట్లా కాదు ఒకటేసారి అన్ని లేపేసేయాల, ఇదే నా టార్గెట్ ఓకే అని చెప్పి స్టార్ట్ చేశా చదవడం.
జస్ట్ 1-2 months గ్యాప్ ఉండే అనమాట. ఎట్లా చదివా అంటే అంటే మా ఫ్రెండ్సే చెప్పారనమాట. అంటే అది పాస్ కావడం ఎట్లా పాస్ అయ్యానంటే అసలు స్కూల్ మొత్తం కాలేజ్ మొత్తంలో ఎవరు అట్లా పాస్ కాలేదంట. 6 పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరా, ఉంటే ఇంటెలిజెంట్ ఉంటారు లేకపోతే వేస్ట్ గాళ్ళు ఉంటారు. నువ్వేంద్ర ఫెయిల్ అయ్యి అన్ని ఒకటేసారి 6 సబ్జెక్టులు అందరూ 3 రాసి ఒకటి ఫెయిల్ అయ్యి అట్లా అయినారు. కానీ నాలాగా 6కి 6 పాస్ అయిన వాళ్ళు లేరు. ఎస్. సో అప్పుడు మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా నాతో అప్పుడు సాధన ఏమేం చేయడం జరిగింది ఆ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా టర్న్ చేయడానికి? ఫోకస్ అంటే నేను పాస్ కావాలి, అది ఒక గోల్ ఫస్ట్. ఏది ఏమైనా పర్లేదు, నాకు ఎలాంటి థాట్స్ వస్తే అది. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్, సహజావబోధ, ఇట్లా ఆత్మబోధ ఇట్లా అంటారు, కానీ అప్పుడు నాకు తెలియదు, ఈ మాటలు తెలియదు, ఏం తెలియదు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఐ యూస్ టు లిజన్ అనమాట. నాకు ఏం థాట్ ఫస్ట్ నేను ఒకటి చెప్పాను కదా, ఈ మంత్రం చదివితే పాస్ అవుతావు అంటే అది చేస్తుండే, ఏది దొరికితే అది. అంత డెస్పరేట్గా ఉండేవన్నమాట. సో అదే డెస్పరేషన్ ఇక్కడ ఉండేది. నేను కొడతా అంటే కొట్టాలంతే, ఇంకా నేను ఇంకో వేరే థాట్ ఉండదు. పట్టుదల ఫస్ట్ స్టెప్. ఎస్. ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మార్చుకోవాలంటే ఫస్ట్ పట్టుదల ఉండాలి. నేను ఈసారి 6 క్లియర్ చేస్తున్నా, దట్స్ ఆల్. ఓకే, నంబర్ 1. సెకండ్ ఏంటి అంటే అనగానే ఫస్ట్ లోపల నుంచి వస్తుంది, అరే నీ మొహానికి సీన్ ఏది వస్తుంది మనకు వాయిస్. లేదా పక్కన వాళ్ళు చెప్తారు, అరే నీకు అవుతుందారా, నువ్వు ఏం చెప్తున్నారా, ఏం చేసినవరా, ఏం సాధించినవరా అంటారు. లేదు, నేను చెప్పింది నువ్వు విను అని మనం మళ్ళీ చెప్పాలన్నమాట. ఈసారి చేస్తున్నా చూడు. అంతే. సబ్ కాన్షియస్ మైండ్ అదేం చేస్తుంది అంటే నెగటివ్ బాగా మనం వేసి ఉంచుతాం లోపల, అది ఇప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. ఇట్లాంటి టైంలో అది మనం సతాయిస్తుంటది. అంటే నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా, నువ్వు ఏం చేసేసినావు అని ఇప్పుడు చేసేస్తా అంటావు. రైట్. లేదు, నేను ఏం చేసిన, నాకు ఎన్ని ఫెయిల్యూర్ ఉన్నా నాకు సంబంధం లేదు, ఇప్పటిదాకా ఏం జరిగింది అనవసరం, ఇప్పుడు నేను అది చూపిస్తున్నా, చేస్తా, ఇది చేసి నేను చూపిస్తా, ఇట్లా ఉండేది. ఓకే. సో ఈ నెగటివ్ థాట్స్ నుంచి మనం బయటపడి ఎట్లా కొట్టాలి, సో ఫోకస్ అనమాట. అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ చేయడం చేశాను. అప్పుడు అక్కడ రూమ్ తీసేసుకొని అట్లా నాకు ఎట్లా థాట్స్ వచ్చేవో అట్లా ఫాలో అయ్యా అనమాట. అనిపిస్తాయి ఎట్లా చదవాలి ఏంటి, రూమ్ తీసుకోవాలని ఫీలింగ్ వచ్చేది. అక్కడనే రూమ్ తీసుకొని, కాలేజ్కి మాకు 2 hours డిస్టెన్స్ అనమాట, 70-80 kilometers. ఈ డిస్టెన్స్ టైం వేస్ట్ అవుతుందని అక్కడనే రూమ్ తీసేసుకొని చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక నాలాగా ఫ్రెండ్స్ అందరూ చేసేసి ఎట్లా చదివా అంటే ఇంకా ఇది పాస్ కావాలి, బట్టి కొట్టామన్నమాట. పాస్ కావాలి అంతే, నాకు బట్టి కొట్టు సబ్జెక్ట్ నాకు సంబంధం లేదు, నేను పాస్ కావాలని అట్లా రిపీటెడ్ గా చదవడం, రివిజన్ బాగా చేయడం, రివిజన్ ఉన్నది ఎట్లా అర్థం చేసుకోవాలి, స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యేదాకా ఆపేది లేదు. రాయడం నేర్చుకున్నా అనమాట. రైటింగ్ కూడా ప్రాక్టీస్. అంటే మనకేమైతుంది అంటే మనం చదువుతాం, మనకు అన్ని తెలుసు అనుకుంటాం, అక్కడికి వెళ్ళంగానే క్లిక్ కాదు అది. సో రాయడం స్టార్ట్ చేశా. అంటే నేను చదివేవాడిని, అక్కడ పడేసి మళ్ళీ రిపీట్ చేశాను, నేను కరెక్ట్ రాస్తున్నా లేదా. రైట్ దీపక్, ఇక్కడ స్టెప్స్ ఫస్ట్ పట్టుదల. ఎంత ఫెయిల్యూర్ ఉన్నా పట్టుదల. లోపల నుంచి నెగిటివ్ టాక్ వస్తూ ఉంటది, బయట వాళ్ళు అంతా ఉంటారు, అయినా సరే నో, నేను ఈసారి సాధిస్తున్నా, పట్టుదలతో ఉండడం, పాజిటివ్ తో ఉండడం. మూడవది ఫోకస్ తో చదవడం. నాలుగవది ఏది ఎలా చదవాలనిపిస్తే దాన్ని సీరియస్ గా చదవడం. చదవడంతో పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, అంతే కదా. ఎగ్జామ్ లో ఎలా రాయాలనేది రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఈ 5 స్టెప్స్. నెక్స్ట్ 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 సో ప్రాక్టీస్ చేస్తూ నేను ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే ఫస్ట్ రాయడం ప్రాక్టీస్ చేశాను. అంటే నాకు మెమరీ పవర్ ఎంత, ఒకసారి చదవంగానే మనం ఎట్లా రాయాలి, ఎంత గుర్తుందా రాసుకోవాలి. స్టక్ అవుతుంది ఎక్కడనో, మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి, మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది. సో ఇట్లా రిపీటెడ్ గా చేస్తూ ఉంటే మనం మెమరీ పవర్ ఇట్లనే ఇంప్రూవ్ అవుతుంది. అది దాన్ని ఎంత సతాయిస్తుంటామో అది మనకు అంత హెల్ప్ చేస్తుంటుంది. అంతేగాని ఒక్కసారి చదివితే గుర్తుపెట్టుకోవడం అనేది ఒక వివేకానందకే సాధ్యమైంది, తర్వాత ఎవరు లేరు. కానీ మనం చెయ్యొచ్చు, ఇది సాధ్యం ఎవరికైనా. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో లేరు, కానీ రివిజన్ చేస్తే ఎవరికైనా సాధ్యం. వండర్ఫుల్. సో ఇప్పుడు మనం అట్లా అనుకోవద్దు, అంటే సార్కి అయింది, అంటే వివేకానందుడికి అయింది, మనకి అదేమో కాదు, ఆయన చేశాడు కాబట్టి మనం కూడా చేయొచ్చు. ఒక్కసారి చదివితే అవ్వడం అనేది తనకు సాధ్యమైంది. సాధన చేస్తే మనకు కూడా సాధ్యం, ఇట్లా రావాలి. రైట్. ఓకే. కానీ ఆ సీక్రెట్స్ మనకు తెలిసింది అనుకోండి, మనం కూడా చేయొచ్చు. రైట్. ఎందుకంటే హీఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఆయనకి ఎన్ని పవర్స్ ఉన్నాయో మనకు అన్నీ ఉన్నాయి. సాధనతోనే సాధ్యమైంది ఆయనకు కూడా. సో ఆ సాధన మనం పట్టుకోవాలి. రైట్. రెగ్యులర్ ప్రాక్టీసు, రివిజన్, రైటింగ్ ప్రాక్టీస్ ద్వారా
ఏం జరిగింది? సో ప్రాక్టీస్ చేయడము, డయాగ్రామ్ గీయడం, ఇప్పుడు మనం రాస్తున్న కొద్దిగా ఇంప్రూవైజ్ అవుతుంటాం. రైట్. అరే ఇది మనం రాసినాం, డయాగ్రామ్ మిస్ ఎందుకు సార్, డయాగ్రామ్ చేద్దాం. అట్లా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డయాగ్రామ్ వేయడము, కరెక్ట్గా చేయడం అంతా పర్ఫెక్ట్గా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే 3 వచ్చిన వాళ్ళు 2 ఫెయిల్ అయ్యి, ఖచ్చితంగా 1 ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను మాత్రం 6కి 6 కొట్టేశాను అనమాట. 6కు 6 పాస్ క్లియర్. అప్పుడు నాతో మంచి అందరు ఎవడైతే ఉంటాడో వచ్చిండ్రు మంచి, అరే ఎట్లా చేసినవరా అది ఇది అంటే వాళ్ళకి అప్పుడు మెడిటేషన్ గురించి చెప్పాను అనమాట. మెడిటేషన్ ఇట్లుంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ ఇట్లుంటుంది, ఇట్లా మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ లెర్న్. సబ్ కాన్షియస్ మైండ్ మనకు హెల్ప్ చేస్తుంది. అప్పటికి నేను మరణం లేని మీరు బుక్ చదివా. సో ఎట్లా హిప్నోటిజం ఎట్లుంటుంది ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశా. అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ అనమాట, అరే ఇంకే అంటే కొత్త కదా, ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇదేం కొత్త వర్డ్స్ వాడుతున్నాడు అంటే మన కోరికలు ఎట్లా తీరుతాయి, ఇట్లా వాళ్ళు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేశారు నాకు. అప్పుడు బుక్ ఇవ్వడము, వాళ్ళు ధ్యానంలోకి రావడము, ఇంకా కొంతమంది ఉన్నారు ధ్యానంలోకి తీసుకురావడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ధ్యాన సాధన ప్లస్ ఈ ధ్యానం నేర్చుకున్నా కూడా ఇగోకి వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ వచ్చింది. ధ్యానమే అల్టిమేట్ కాదు, మళ్ళా ధ్యానంతో వచ్చే శక్తిని సరైన విధంగా వాడినప్పుడే సక్సెస్ వస్తుంది అనేది యువర్ అన్ ఎగ్జాంపుల్. సో ఫెయిల్యూర్ని సక్సెస్గా మార్చుకోవడానికి ధ్యాన సాధన ఎంత ఎనర్జెటిక్ సాధనో, రెగ్యులర్ ఫోకస్డ్గా రైటింగ్ అండ్ రీడింగ్ ప్రాక్టీస్ అంతా. నెక్స్ట్ మీకు రిలేషన్షిప్లో మీ ఫెయిల్యూర్స్లో, రిలేషన్షిప్లో ఏమైనా ఫెయిల్యూర్స్ వచ్చి సక్సెస్లో టర్న్ అవ్వడం జరిగిందా? మరి ఇంజనీరింగ్ అంటే ఎన్నో జరుగుతాయిగా. అంటే అట్లాంటివి ఏం కాలేదు, కానీ మనం అబ్జర్వ్ చేస్తుంటే మనకు తెలుస్తుంటది, అంటే మనం ఎట్లా డైవర్ట్ అవుతుంటాం. ఇప్పుడు మెడిటేషన్ ఉన్నా కాబట్టి నాకు అట్లాంటి ఫెయిల్యూర్ కాలేదు. కానీ జనాలు ఎందుకు ఫెయిల్ అవుతుంటారు, బాగా టాప్ ర్యాంకర్ ఉంటారు, వాడు ఇట్లా రిలేషన్షిప్ లో ఇదైపోయి వాడు డ్రగ్స్ కి అలవాటు పడడము, లేకపోతే ఇంకేదో డిఫరెంట్ గా వెళ్ళిపోతారు అన్నమాట, చదవడం ఆపేస్తారు. సో వీళ్ళు ఇప్పుడు నేనైతే మెడిటేషన్ ఉంది కాబట్టి మనం అసలు ఆ దారిలోనే లేవన్నమాట. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకు ఇట్లుంది, నేను ఎందుకు అలాగున్నా, నేను ఎందుకు ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాను అని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసినాను చుట్టుపక్కల వాళ్ళని. సో ఈ మనకు సినిమాల్లో చూపిస్తుంటారు, ఈ రిలేషన్షిప్ అంటే నువ్వు లేకపోతే నేను బతకలేను, దీస్ ఆల్ ట్రాష్ అనమాట. అది నాకు రియలైజ్ అయ్యాను, అదంతా అటాచ్మెంట్. అంటే నువ్వు లేకపోతే నేను చనిపోతా అనేది అటాచ్మెంట్. అంటే ఆ ఏజ్ లో ఉండదంతా అటాచ్మెంట్ తప్ప లవ్ కాదు. లవ్ అంటే ఫ్రీడమ్ ఉండాలి, లవ్ అంటే మనము ఎక్స్ప్రెస్ చేయాలి, హెల్ప్ చేయాలి, యాక్సెప్టింగ్ ఈచ్ అదర్. ఎస్. ఇప్పుడు మదర్ అండ్ సన్ లవ్ కూడా లవ్వే. అది ఎట్లుంటది చూడండి, వాళ్ళు ఇవ్వడమే ఉంటారు, వాళ్ళు మదరే ఫాదరే కానీ. సో ఇవ్వడం నేర్చుకోవాలి. నేను ఇస్తే నాకు రిటర్న్ ఇవ్వాలా, లేకపోతే ఇట్లా బాగా ఫ్రస్ట్రేషన్, ఇట్లాంటివి చాలా వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ప్రాబ్లం ఏంది అని అనలైజ్ చేస్తే దెర్ ఈస్ ఈగో, దెర్ ఈస్ ఎక్స్పెక్టేషన్. రిలేషన్షిప్ లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో నేను చేసిన, నువ్వు నాకు ఇది చెయ్యి, వాడు చెయ్యడు. చేయకపోతే ఏం సరే అయితే బాధ, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, లేకపోతే వాళ్ళని ఇంకా ఏమన్నా హాని చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పెట్టుకోవడం. సో ఇవన్నీ ధ్యానం చేస్తే ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోతుంది. తెలుసుకుంటాడు. ఎస్. అంటే ఇట్లాంటి అంటే అటాచ్మెంట్ లోకి వెళ్లకుండా ఉంటుంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోరు అనమాట, ఆగిపోతారు అక్కడికే. ఎందుకంటే మనం థాట్ ప్రాసెస్ మనం కంట్రోల్ చేయగలిగితే యూ విల్ నెవర్ బి అన్ అటాచ్మెంట్. రైట్. అది ఫెయిల్యూర్ ని కూడా సక్సెస్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకునే కెపాసిటీ ఇస్తుంది ధ్యానం. గుండెని రాయి చేసుకొని స్ట్రాంగ్ ఉండి, అరే నా పని ఏంది, ఇప్పుడు నేను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చా, ఆఫీస్కి వచ్చా, మధ్యలో డైవర్ట్ అయినా అనుకోండి, తిడతారు, అరే నువ్వు వచ్చేది ఎందుకు, నువ్వు చేస్తుంది ఏంటి. అట్లా స్టూడెంట్స్ ఏంటంటే డైవర్ట్ చాలా ఉంటారు. డైవర్షన్స్ నుంచి బయటపడాలంటే ధ్యానం ఒక అల్టిమేట్ టూలా. ఓకే, డన్. సో డైవర్ట్ చాలా ఎక్కువైపోతుంది స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ. సినిమాలు లేకపోతే టీవీ సీరియల్ ఇవన్నీ మనకు ఇంపాక్ట్ ఇస్తుంది. ఈ హీరో గ్రేట్, ఆ హీరో గ్రేట్, అబో అది ఇగో, అది ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు అంటే మా హీరో గ్రేట్ అని కొట్లాడుకుంటారు. కానీ హీరో గ్రేట్ కాదాడ, వీళ్ళ ఈగో ఉంటది అనమాట. అది నేనే గ్రేట్ అని చూపించుకోవడానికి అయితే తప్ప హీరోలు వాళ్ళు బాగుంటారు, హీరోలందరూ చక్కని ఫ్రెండ్స్, వాళ్ళు పార్టీలో తిరుగుతుంటారు, మనమే ఏదోలాగా కొట్లాడుకుంటాం అనమాట. అది కూడా మీకు కనబడ్డది అక్కడ, కనబడేది తిట్టుకునే వాళ్ళు. 2002 అంటే అసలు 2019 దాకా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్స్ కదా. అవును. వాటి మీద ఎన్ని జరిగేటి. అవును.
అయితే ఇవన్నీ అబ్జర్వేషన్, వాడిని ఎక్కిరిచ్చాడు అనుకోండి వీడికి కోపం వచ్చేస్తుంది. అసలు అర్థం ఇప్పుడు మీ అమ్మ నాన్నని తిడితే ఒక అర్థం ఉంటుంది, కానీ ఎవడో హీరోని తిడితే కోపం రావడం ఏందో, ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతాం మనం. రైట్, ధ్యాన సాధనతో. ధ్యానంతో పాటు ఇంకేమేం చేయాలి దీపక్? అంటే దేంట్లో ఈ ధ్యానంతో పాటు ఇంకేమేం సాధన చేస్తే సక్సెస్, ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి ట్రాన్స్ఫార్మ్ అవుతాం? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి అది నేనేం చేసినా చెప్తాను. రైట్. అంటే ఒక 15 years బ్యాక్, అంటే 10 years బ్యాక్ ఏమైందంటే మా నాన్నకు నాకు క్లాషెస్ అయ్యాడు, అంటే ఆర్గ్యుమెంట్ జరిగేది అనమాట. అయితే మా నాన్న ఏమేడంటే కార్ కొనుక్కుంటే నాకు కారు అంటే ఇవ్వకపోయేవాడు. నేనేం చేసేవాడిని అంటే నాకు కారు కావాలి, నేను ఏదైనా చేసి నేను తీసుకుంటాను, నేను కొనుక్కోవాలా, నీ పట్టుబడాలా. తిట్టేసరికి నేను కారు కొంటా అన్న. నువ్వు ఒక్క కార్కి ఎట్లా నేను 10 కార్లు కొంటా అన్న. అరే కొని చూపెట్టరా అన్నాడు. నాకు అప్పటికి మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఐడియా ఉంది. సో కార్ ఈజ్ ఎక్స్పెన్సివ్, అంటే కార్ అనేది మనకు ఖర్చు, ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు అప్పుడే ఐడియా ఉంది. సో మా నాన్న అనేసరికి నేను 10 కార్లు అన్నా కదా, సడన్గా లోపల నుంచి వాయిస్ వచ్చింది, అరే డబ్బులు ఖర్చు చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నావు. నేనేమన్నా అంటే నేను ఇల్లు కడతా అన్నా. అంటే నీ మొహం ఏమవుతుందిరా, నాకే 50 ఏళ్ళు పట్టింది, నీకెప్పుడు పడుతుంది, నువ్వు ముసలోడు కావాలా, నువ్వు కట్టాలంటే అన్నాడు అనమాట. లేదు నేను కట్టి చూపిస్తా, 2 yearsలోనే కట్టి చూపిస్తా అన్న. సో అట్లనే అంటే నేను అన్నది జరిగింది అనమాట, 2 yearsలోనే అనడం జరిగింది. అంటే అప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి జాబ్లో జాయిన్ అయ్యాను, సాఫ్ట్వేర్లో చేస్తున్నాను అనమాట. సో నాకు ఇల్లు కట్టడం అనేది అసలు ఎవరు హెల్ప్ చేయలేదు, మా మామయ్య ఒకరు కొద్దిగా చూసుకున్నారనమాట. బట్ ఎలా పాసిబుల్ అయింది అని నేను, అంటే ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడం చేస్తే మన మాట, అంటే మాట కూడా స్ట్రాంగ్ ఉండాలి. మాటకు అంత పవర్ ఉంది, ఒక ధ్యానికి అంత పవర్. నేను ఎప్పుడైనా క్లాస్లో ఇదే చెప్తా, మెడిటేషన్ చేస్తున్నారంటే జాగ్రత్తగా ఉండండి మాటలు, ఎప్పుడైనా నెగటివ్ ఉన్నా కానీ పాజిటివ్ మాట్లాడండి అని చెప్తుంటా. సో మనకి ఏదైనా కావాలి అంటే మాట కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి. థాట్స్ ఎట్లా స్ట్రాంగ్ ఉండాలో ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అన్నట్టు మాట్లాడాలి. రైట్, అదే ఒక అల్టిమేట్ ఎనర్జీని ఇస్తుంది. ఎస్. వావ్. అంటే ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ అయిపోయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మీరు అనుకున్న థాట్ పవర్, అంటే ధ్యానంతో వచ్చే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సక్సెస్ని ఫెయిల్యూర్ నుండి సక్సెస్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే కాకుండా థాట్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది, మన వర్డ్ పవర్ కూడా పెరుగుతుంది, బాగా చాలా. చెప్పేది జరిగిపోతాయి అనమాట. ఎందుకంటే మనం థాట్లెస్గా ఉంటాం మ్యాక్సిమం, మనం సబ్ కాన్షియస్ మైండ్ వింటది. రైట్. మనము ఏం చేస్తామంటే పనికిరాని చెత్తంతా మాట్లాడి అది ఏమంటుంది అంటే, రోజు మనం అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, పిల్లలు మనకు అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, మనం మాట వినం, వీడేమంటాడు అబద్ధాలు. అదే ధ్యానులు అబద్ధాలు తక్కువ చేసేస్తారు, మాట స్ట్రాంగ్ ఉంటుంది, తక్కువ మాట్లాడతారు. సో ఏమైతే సబ్ కాన్షియస్ మైండ్ విల్ స్టార్ట్ లిజనింగ్ అనమాట, వీడు ఏమంటున్నాడు, పవర్ అవేకనింగ్ జరుగుతుంది ఉంటుంది. సో అప్పుడు ఏమైతుందంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం, మునులు ఋషులు శపించగానే జరిగిపోవడం, అది ఎందుకంటే వాళ్ళు దే ఇంక్రీజ్ దేర్ ఎనర్జీ, అంటే మాట పవర్ని అట్లా మౌనంగా ఉండి. సో అవన్నీ మనం చేయగలిగితే మన ఎనర్జీస్ పెరుగుతుంది, మన ఎనర్జీస్ పెరిగిందంటే మనం ఏదైనా సాధించగలం. రైట్, అల్టిమేట్ టాపిక్ ఇది. అసలు ఎనర్జీ పెరిగితే ఏదైనా సాధ్యం, వాడికి ఆలోచనకి అన్నిటికీ ఎనర్జీ వస్తుంది. అండ్ చెప్పండి చివరగా, మీ మనీ మేనేజ్మెంట్ గురించి అర్థమైంది అన్నారు కదా, ఏంటి మనీ మేనేజ్మెంట్ గురించి ఒక 2 points చెప్పండి. మనీ మేనేజ్మెంట్లో నేను నేర్చుకుంది అప్పులు ఇవ్వద్దు అనమాట. అప్పులు ఇవ్వద్దు. ఎస్. అంటే అందరు అడుగుతారు, ఏం సార్ అప్పులు ఇవ్వద్దు, చాలా మంది ఇస్తుంటారు కదా అని. అప్పు ఇస్తే ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, మనకు తిరిగి అడగాలి. ఫ్రెండ్స్కి అయినా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం. మనం ఏమనుకుంటామంటే అప్పు ఇవ్వడం అంటే హెల్ప్ అనుకుంటాం, కాదు. అప్పు అంటే వాడి కర్మలో మనము భాగస్వామ్యం అవుతున్నాం. వా, ఇది అల్టిమేట్ పాయింట్. ప్రతి విద్యార్థి యువత చిన్నప్పటి నుండే తెలుసుకోవాలి. ఎస్. సో హెల్ప్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయలు ఇస్తే మీకు బాధ లేదు, మాట తిరిగి ఇచ్చినా చెప్పినా, అలాంటివి చేయొచ్చు. కానీ మనం ఏమనుకుంటున్నారే, హెల్ప్ చేయగానే పోయి మనం 1000 రూపాయలు ఇస్తాం అనమాట, ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నా లేకున్నా ఇంకొక దగ్గర తీసుకొని చేస్తాం. దుబారా ఖర్చులు, ఇది కూడా దుబారా ఖర్చే. రైట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇది నాకు రియలైజ్ అయ్యాను అనమాట. అంటే నేను మనీ మామూలుగానే అప్పులు ఇయ్యను, అట్లాంటిది ఒకటి బాగా ఫోర్స్ చేశాడు, నీ దగ్గర డబ్బులు ఉంది కదా, వాడు నా బ్యాంక్ అకౌంట్ అంతా చూసాడు అనమాట. సరే ఇచ్చేవాడిని, నేను తిరిగి అడుగుతుంటే వాడికి కోపం అనమాట. అరే నువ్వు డబ్బు మనిషిరా, ఇంత సతాయిస్తావరా, ఎన్నిసార్లు అడుగుతావరా. వాడే అంటాడు ఈ టైంకి నేను ఇస్తా అంటాడు, నెక్స్ట్ మంత్ అంటాడు. నెక్స్ట్ మంత్ నేను అడిగితే ఎన్నిసార్లు అడుగుతారో నాకు తెలియదా, నేను ఇస్తా. ఇట్లా రిలేషన్ కట్ అయింది. అసలు ఏంది ప్రాబ్లం, ఎందుకు అట్లా కట్ అయింది, వాడు ఎందుకు ఇట్లున్నాడు అని నేను అనలైజ్ చేస్తే
తప్పు నాదే అని తెలిసింది. నాది ఏంది అంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, నేను డబ్బులు ఇస్తే వాడు తిరిగి ఇవ్వాలి. సో ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అప్పుడు ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అక్కడ దుఃఖం ఉంటుంది. అంటే వాడు తిరిగి ఇస్తాడు, మనం అడుగుతుంటాం, వాడు నిజంగానే ఇరిటేట్ అవుతాడు. సో అక్కడ తీసుకున్నప్పుడు ఉన్నంత కూల్నెస్ ఉండదు ఎవరు లేదు. వాడు అప్పుడు చాలా మాట్లాడతాడు, అరే నువ్వు జాన్ జిగిరి అది మస్తు ఉంటాయి, అడిగినప్పుడు ఉంటుంది అసలు నిజం. అప్పుడు క్యారెక్టర్ బయటకు వస్తుంది అనమాట. సో రిలేషన్షిప్లో ఎప్పుడే కానీ డబ్బులు తీసుకురావద్దు అని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో ఒక ధ్యానం చేస్తే సరి అయిన జీవన విధానం ఉంటుంది, సక్సెస్ టు ఫెయిల్యూర్ నుండి సక్సెస్కి ట్రాన్స్ఫార్మ్ అవ్వచ్చు అనేది దీపక్ లైఫ్ స్టోరీ. చివరగా మన యూత్కి యువర్ మెసేజ్. మనం ఏమనుకుంటే అది జరుగుతుంది. మెసేజ్ అంటే ఇట్స్ వెరీ సింపుల్. మన థాట్ పవర్ స్ట్రాంగ్ ఉంటే ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ అనేది. మనం ఒక 40 years బ్యాక్ ఇండియా విల్ లాంచ్ ఏ సెటిలైట్ ఆన్ మూన్ అంటే నవ్వేవాడు. ఇంపాసిబుల్ అది ఒక 40 years బ్యాక్. ఒక 10 years బ్యాక్ కూడా ఎవరన్నా ఇమాజినేషన్లో కూడా లేదు, దట్స్ ఇంపాసిబుల్ ఒక 10 years బ్యాక్. కానీ ఇప్పుడు పాసిబుల్ అయింది. ఎందుకంటే రిపీటెడ్గా మనం అనుకున్నది మనం రిపీటెడ్గా చేస్తూ ఉంటే కొద్దిగా ఫస్ట్ లాంచ్కే పేలిపోయింది. అది లాంచ్ కాకముందే ఇంజిన్ పేలిపోయింది అనమాట. సెకండ్ అటెంప్ట్లో కొద్దిగా దూరం వెళ్ళి పేలిపోయింది. థర్డ్ అటెంప్ట్లో గాల్లోకి వచ్చి ఆకాశంలో వచ్చి పేలిపోయింది. అట్లా ఫెయిల్ అవుతూనే ఉంటాయి, కానీ మనం ఆగదు, ఫెయిల్యూర్ కాగదు. సక్సెస్ అయ్యేంత వరకు రిపీటెడ్గా ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఎప్పుడు కానీ ఆగదన్నమాట. సో నేను ఇదే మాట నేను చిన్నప్పుడు వింటే మనం అనుకుంటే జరిగిపోతుంది అంటే నాకు జోక్ లాగా అనిపించేది అనమాట. వీళ్ళేంద్ర పేక్తున్నారా ఏంది మాస్టర్స్ వచ్చి చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను మూన్కి వెళ్ళాలనుకుంటే నేను వెళ్ళిపోతానా అని లోపల నుంచి జోక్ నాకు నేను అనుకున్నట్టు అన్నమాట. కానీ నువ్వు అనుకుంటే మూన్కి కూడా వెళ్ళగలవు, అది కూడా సాధ్యం. ఇఫ్ యూ హ్యావ్ ప్రాక్టీస్, ఇఫ్ యూ హ్యావ్ ప్రిపరేషన్, ఏం చేయాలి ఎట్లా చేయాలి ఆ గోల్ మీదనే ఫోకస్ ఉంటే యూ కెన్ బీ ఇన్ మూన్ ఆల్సో. వండర్ఫుల్ దీపక్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మెసేజ్ కూడా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ దీపక్. ఒక ఫెయిల్యూర్ నుండి సక్సెస్ఫుల్ స్టూడెంటే కాదు, యూతే కాదు, ఒక అద్భుతమైన మాస్టర్గా ఎదగడం జరిగింది. వారి మెసేజ్ ఏంటి? మన వర్డ్స్కి పవర్ ఉంది, సాధన చేస్తే మరింత పవర్ని పెంచుకుంటాం, ఏదైనా ఇంపాసిబుల్ అనేది లేదు, ఐ యామ్ పాసిబుల్ అని ప్రూవ్ చేశారు వారు. రైట్. ఫెయిల్యూర్స్ ఎవరికైనా ఎదురైతే, కానీ సక్సెస్గా టర్న్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది. అందులో ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక సాధనతో, పట్టుదలతో సాధ్యం. సో మిత్రులారా, ఇది ఎవరికైనా సాధ్యం. ఒక దీపక్కి సాధ్యమైతే ఎవరికైనా సాధ్యమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బ్రెయిన్ ఒక్కటే, అందరికీ బ్రెయిన్ ఒక్కటే, దాని ఫంక్షనింగ్ ఒక్కటే, దాన్ని యూజ్ చేసే విధానం తను తెలుసుకున్నారు. కాబట్టి ఇది చూస్తున్న ప్రతి యువత ఇలా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని మళ్ళీ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ప్రోగ్రామ్స్ కోసం మళ్ళీ ఈ DVM గ్లోబల్ యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉండండి. ఇది అందరికీ పంచండి. మీకు ఇంకా ఏ టాపిక్ కావాలో టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. తర్వాత మీరు ఏమైనా అడగాలనుకున్నా కూడా ఇందులో క్వశ్చన్స్ కూడా మీరు పెట్టండి, మీకు ఆన్సర్స్ ఇవ్వబడతాయి. సో ఈ కార్యక్రమంతో పాటుగా మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో మళ్ళీ కలుస్తూ ఉందాం. DVMలో మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.